ఒక్కసారి అంటే నేను అంటున్నది రైట్ రాంగో చెక్ చేసుకోండి. 2014కి ముందు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే ఎక్కువగా హరీష్ రావు కనిపించాడు. కేసీఆర్ గెస్ట్ అపీరెన్స్ ఉండేది. రోడ్డు మీద అగ్గిపెట్టెలు కొట్టుకుని పెట్రోల్ పోసుకున్నా, లేకపోతే యువతను రెచ్చగొట్టిన అదంతా హరీష్ రావే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర హరీష్ రావే. అధికారం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? హరీష్ రావు పక్కకి నెట్టబడ్డాడు. ముందు మంత్రివర్గంలో పెట్టుకుని ఆ తర్వాత నిదానంగా పక్కకి తప్పించబడుతూ వచ్చాడు. క్రమంగా ఏ స్థాయికి తీసుకొచ్చారు? పరిమితం చేశారు. తన నియోజకవర్గ నాయకుడిగా పరిమితం చేశారు. ఎందుకని? కేటీఆర్ని లైఫ్ ఇవ్వడం కోసం. అప్పటి నుంచి హరీష్ రావు పక్కకి వెళ్ళిపోయి ప్రతి చోట కేటీఆర్ కనిపించారు. ఈవెన్ ఎన్నికలలో కూడా స్థానిక ఎన్నికలన్నీ కూడా కేటీఆర్ ద్వారానే నిర్వహింపజేశారు. అది కేటీఆరే వాళ్ళ నాన్న మీద ఒత్తిడి తెచ్చి మరీ చేశారు. అప్పుడే వారసత్వ సమస్య వచ్చినప్పుడు కవిత లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మిగతా అందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆరే వారసుడు అన్నటువంటి, కొడుకే వారసుడు అవుతాడు అన్నటువంటి. మేనల్లుడు అయిన హరీష్ రావుని అందుకనే పక్కన పెట్టిస్తూ వచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. రెండోసారికి సీన్ అర్థమైన దగ్గర నుంచి హరీష్ రావుకి మళ్ళీ దగ్గరికి తీసుకోవడం ప్రారంభించారు కేసీఆర్. సీన్ కట్ చేస్తే ఇద్దరు బావబామ్మర్దులు కూడా ఒకళ్ళకొకళ్ళు స్నేహంగా ఉన్నారు. అంతకుముందు ఉన్న పొరపొచ్చాలు, ఆధిపత్య పోరాటాలు పక్కన పెట్టేసుకుని వెళ్ళారు. కానీ ఎక్కడ లోపం వచ్చిందో కానీ అదే దిష్టి తగిలిందేమో తెలియదు కానీ ఓటమి పాలయ్యారు కేసీఆర్. పర్యవసానం ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చేదాకా ఎవరి ప్రయత్నము ఫలించాల, బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నటువంటి స్టేజ్లో ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చాక ఊపు వచ్చింది. మరొక వైపున కేటీఆర్ ఊపు డౌన్ అయిపోయింది. హరీష్ రావు ఊపే కనబడుతుంది. రోజు ఏదో ఒక వాదన తీయడం, రెచ్చిపోవడం, రెచ్చగొట్టడం లాంటి పనులు చేస్తూ ఊపు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పార్టీ అట్లాంటి మాస్ పార్టీకి మాస్ లీడర్గా హరీష్ రావే మూవ్ అవుతున్నారు. ఇది మరి మీడియా చేస్తున్నటువంటి చాణక్యం. ఎందుకంటే ఇదివరకు కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్న మీడియా ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా మారిపోయింది. కాబట్టి రేవంత్ టాక్టికల్గా కేటీఆర్ని తొక్కేసి హరీష్ని అప్ చేసేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా తెలియదు.